ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్జీఆర్ భవనంలో మాజీ కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. పదవీ కాలం పూర్తయిన సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లకు శాల్వా కప్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీ సభ్యులు మస్తాన్ యాదవ్, పరిశీలకులు కలపలత, వైసీపీ నేతలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అరాచకాలతో పాటు వెంకటగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై పలు విషయాలను సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. వెంకటగిరి కర్మభూమి, దీన్ని వదిలిపెట్టి వెళ్ళే ప్రశ్నే లేదు. సీట్లు పెరగతాయా పెరగవా? మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, సీట్లు పెరుగుతాయి, లేడీ రిజర్వేషన్ రాబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పట్టిమగల నాయకులు చాలా మంది ఉన్నారు. అందుకని ఎన్ని సీట్లు పెరిగినా నాయకులకు పదవలేదు. మరీ ముఖ్యంగా ప్రతిసారి చెప్తా ఉంటారు, ఈసారి జగన్ 2.0లో కార్యకర్తలు ముందు స్థానం, కార్యకర్తలు నా బలం, మీరే చూడండి ఆయన మాటించారు. ప్రతి ఒక్కరూ అదే ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. ఏదో మిస్ కాల్ ఇచ్చి మెంబర్షిప్ తీసుకోమని చెప్పకుండా ప్రతి పంచాయతీలు కూడా మీటింగ్లు పెట్టి మరి అనుబంధ సంఘాల కమిటీలు వేయమని, పార్టీలో ఒక పదవి ఉన్న వ్యక్తి మొన్న ఈ మధ్య శాంపిల్స్ వచ్చినాయి. ఫోటో కరెక్టా, పేరు కరెక్టా ఉందా, వెరిఫికేషన్ చేసుకోండి అని. అది చూసే ఉత్సాహం కార్యకర్తలు. ఇంకొందరు మా పేరు పెట్టలేదని వచ్చారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ కంప్యూటర్ కాలంలో పాత రోజుల్లాగా ఎవరో స్కూల్లో ఉంటారు, పనిచేస్తున్నారా లేదా అనేది లేకుండా ఎవరు ఏం పని చేస్తున్నారు, ఎవరు ఎంత గట్టిగా ఉంటారు, ఎవరు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అనేది ప్రతిదీ పైన అధిష్టానం తెలిసిపోతూ ఉంటుంది. రేపు ఈ ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉంటారు. ప్రతిదీ తెలుస్తుంది. పార్టీ కోసం మీరు చేసిన కృషి తప్పకుండా దానికి తగిన ఫలితం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మధ్య ప్రత్యేకంగా ఈ విషయం తెలియజేస్తూ ఉంటారు. అందుకని కార్డ్స్ కూడా ఏదో కొన్ని పంపి తర్వాత రెండో వేస్తూ ఉంటే లేదు అందరికీ ఒకేసారి వారిని మన యాక్చువల్ ఉపాధికి ఈ ప్రోగ్రామ్ దాన్ని పోస్ట్పోన్ చేశారు. చాలా పటిష్టంగా పకడ్బందీగా తీసుకుని వెళ్ళాలి. మన దాకా అన్న 27 అంటా ఉన్నాడు, ఏ మాట మార్చాడాలి. నేను ఇప్పటికీ మాట మార్చాలి. 20,000 ఎన్నికలు వస్తున్నాయి, ఆ మాట మీదే ఉండాలి. ఈరోజు పదవి విరమణ చేసిన మన కౌన్సిలర్స్ అందుబాటులో ఉండేవాళ్ళు కొందరికి పక్క ఊరు వెళ్ళాల్సి వచ్చింది, కొందరు బాధ లేకుండా ఉంది, కొందరు వేరే ప్రోగ్రాంలో కూడా ఇంట్లో పెళ్లి పనులు ఏదైనా రాలేకపోయారు. 25 మంది కౌన్సిలర్స్ 25 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ అన్ని వార్డులు కలపడం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి గారి అధినాయకత్వంలో అందుకని ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఇవ్వడం జరిగింది. వచ్చిన వాడిని ఈరోజు సన్మానించుకొని లేని వాళ్ళు తర్వాత వారి వీలు బట్టి వచ్చినప్పుడు వేరేగా కూడా ఇండివిజువల్గా వచ్చినప్పుడు కూడా చేసుకుంటాం. కానీ ఇది ముఖ్య కార్యక్రమం కాబట్టి ఈరోజు ఒక్కొక్కరిని ఒక్కొక్క కౌన్సిలర్ని వాళ్ళు చేయగలిగింది ఏమైతే చేశారో లేదా ముందు కూడా ఏదైనా సలహాలు మన గ్రామం కోసం ఇస్తే బాగుంటుందని కోరుకుంటూ ప్రతి కార్యకర్తకి ఒక పదవి ఇస్తూ ఒక హోదా కల్పిస్తూ పేర్లు వాళ్ళ ఫోటోలు పంపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా మానిటర్ చేస్తూ ప్రతిరోజు ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడ ఇంకా యాక్టివేట్గా కాలేదు, ముందు పార్టీలో వీళ్ళు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు, రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి న్యాయం చేయాలి అని ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు. అందుకని మీకు అందరికీ తెలుసు, ఆ లాస్ట్ మినిట్లోనో లేకపోతే పార్టీ వచ్చిన తర్వాత ముందుకు వచ్చి నిలబడి మేము మొదటి నుంచి పనిచేసాము, మేము మొదటి నుంచి ఉన్నాము అని చెప్పే రోజులు పోయి ప్రతిదీ నిశ్చితంగా ఇప్పటి నుంచే గమనిస్తున్నారు. దానిలో భాగంగా చాలా మందికి వెరిఫికేషన్ అని చెప్పి వచ్చుంటుంది. పార్టీలో పదవి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఒకవేళ ఫోటో కానీ సరిగా లేకపోతే ఈ విధంగా ఫోటోను మార్చుకోవచ్చు, లేదా పేర్లో ఏదైనా తేడా ఉన్నా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎందుకు చూపిస్తానంటే నాకు కూడా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి చాలా పెద్దది కట్ అయిపోతా ఉంది, దాన్ని సరి చేయాల్సి వచ్చింది. నేను కూడా వెరిఫై చేసి పైకి పంపించాను. సో ప్రతి ఒక్కరిని గుర్తించి రాబో రోజుల్లో మీ కష్టానికి ఫలితం దక్కుతుందని జగన్మోహన్ రెడ్డి మాటగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రధాని మాట్లాడిన వాళ్ళు చెప్పిన దానిలో గోపాలకృష్ణ చెప్పాడు, నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేదాకా కౌన్సిలర్స్ మేమే. నిజమే, ఎందుకంటే ప్రజలు గుర్తించేది మిమ్మల్ని. అందుకని పదవి విరమణ చేశామనో మాకు బాధ్యత లేదని అనుకోకుండా ప్రజలకు అందుబాటులో ఉండండి, సమస్యలు తెలుసుకోండి, ప్రజల తరఫున నిలబడదాం, మీ తరఫున నేనుండా. ఎవరికైనా అన్యాయం జరిగితే ముందుకు పోరాడదాం, కావాల్సిన పనులు అడుగుదాం, చేస్తే చేస్తారు లేకపోతే లేదు. కానీ ప్రజల తరఫున ఉన్నాము అని ప్రజలు తెలియాలి. అలాగే ఆ రోజు టికెట్ ఇచ్చిన కలిమిల్ రామప్రసాద్ గారి పెద్దలు రాజావారి కానీ గుర్తు తెచ్చుకోవటం మంచి సాంప్రదాయం. ఆ కోణంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజున్న ఎమ్మెల్యేని తొలగించి ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి, ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన నేదురుమల్లి కుటుంబం నుంచి నాకు అవకాశం ఇచ్చారు. ఆ రోజు
అంటే ఇదే డౌట్ ఉంది. అంటే చివరి వరకు ఉంటాడా, జగన్మోహన్ రెడ్డి ఇంకే టికెట్ ఇస్తాడా, ఈయనతో కలిసి ప్రయాణం చేయాలా అవుదా? నాకు తెలిసి కొందరికి ఇష్టం కూడా లేదు. కానీ ఫైనల్గా చివరి వరకు కొనసాగాను. ఇష్టం లేని వాళ్ళు తాడేపల్లి తీసుకుని పోయి 1-3 సార్లు మీటింగ్ జరిగి మీతోనే ఉన్నాను, పోటీ చేయడం జరిగింది. గవర్నమెంట్ మారింది. ఇప్పుడు ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరిని నువ్వే చూసుకో, రేపు ఎన్నికల్లో నిలబడేది కూడా నువ్వే అని చెప్పడం జరిగింది. అయినా కొందరికి ఆశిస్తుంది, ఇంకెవరైనా వస్తే బాగుండు, లేదా సీట్లు పెరుగుతా ఉన్నాయి, అందుకని ఈయనకు ఊరికి పోతే బాగుండు. కానీ చాలా స్పష్టంగా మీటింగ్ మొదట్లో చెప్పిన వెంకటగిరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక్కడి నుంచే పోటీ చేస్తాం. మళ్ళా చాలా నమ్మకం ఉంది నా మీద. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అభివృద్ధి ఈ ప్రాంతంలో చేశారు అంటే నేదురుమల్లి కుటుంబం అని. ఆ నమ్మకాన్ని నిలబెట్టు, మీ మన్నల్ని పొందాలని నమ్మకంతో మీకు మాటిస్తూ మీ తరఫున మనం ప్రతిపక్షంలో పోరాట, రేపు అధికార పక్షం వచ్చినప్పుడు అభివృద్ధికి బాటలు వేస్తూ అని చెప్పారు. మేనిఫెస్టో అనేది ఒకటి రిలీజ్ చేస్తే దాన్ని కాపీ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మరి దాని ఊసే లేదు. కానీ అది వారి అధినాయకత్వం నుంచి వచ్చింది. సాక్షాత్ చంద్రబాబు నాయుడే పెట్టిన మేనిఫెస్టో మాయం చేస్తారు. అందుకని ఒకరిని అని లాభం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మీద నిలబడతాడు, అభివృద్ధి బాధ్యతలు నడిచాడు. కొన్ని తప్పులు ఉన్నాయి మన సైడ్ కూడా, చేసింది కూడా చెప్పుకోవాలి. కార్యకర్తల వెంట నడుస్తాను, కార్యకర్తలు ముందు నుంచి నడుస్తాను అని జగన్ పార్టీ అని చెప్పడం జరిగింది. ఆ పాటలోనే నడుస్తూ మీ అందరి మన్నలు పొంది మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాము, కలిసి పనిచేస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యాంశం ఈ పదవి విరమణ చేసిన కౌన్సిలర్స్ని సన్మానించుకుంటాం. అయిన తర్వాత కలిసి కూడా కార్యక్రమం కూడా ఎక్కువసేపు ఉండదు కాబట్టి చూసిన తర్వాత అందరం బయలుదేరతాం. పదవి విరమణ చేసిన వెంకటగిరి పురపాలక కౌన్సిలర్స్కి సన్మానం చేసుకోవటం, వారు చేసిన సేవలను గుర్తించి వారిని సన్మానించడం సరైనదిగా భావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన 20 మందిని ఆహ్వానించడం జరిగింది. ఊళ్ళో ఉన్నాళ్ళు, అందుబాటులో ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. కొందరు ఊళ్ళో లేరు, కొందరు పెళ్లి పనుల్లో ఉన్నారు. రాలేని వాళ్ళకు కూడా వీలైనప్పుడు మరొకసారి విడివిడిగా అయినా పిలిపించి వారి మెమెంటో వారిని సెలవుతో సత్కరించి అందరినీ గుర్తించి గౌరవిస్తామని తెలియజేసుకుంటున్నాను. కొందరు చెప్పారు ఎన్నికలు
పురపాలక ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు, కానీ ఎన్నికలు వచ్చేదాకా వీరే కౌన్సిలర్. అంటే ప్రజల సమస్యలు గుర్తించి ప్రజల వద్దకు వెళ్ళి వారి వారి వార్డుల్లో అందుబాటులో ఉంటూ ఇప్పుడు జరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం దొంగ కేసులు పెట్టినా, ప్రజలను ఇబ్బంది పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా వారికి అండగా ఉంటామని తెలియజేస్తూ ప్రజలతోనే మమేకం అవుతారని వారందరి తరఫున వెంకటగిరి పుర ప్రజలకు మాటిస్తుంది. సబ్జెక్ట్స్ ప్రతిసారి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, జరుగుతున్న అవినీతి ఎత్తి చూపటం ప్రతిపక్షంలో ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన విధి. అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. కొన్ని సందర్భాల్లో వారు కూడా నిస్సహాయత తెలియజేస్తున్నారు. నిన్న ప్రత్యేక సమావేశం పెట్టారు, అసెంబ్లీ సమావేశం 5 గంటలు సుదీర్ఘంగా చర్చించారట. అమరావతిని రాజధానిగా గుర్తించాలి అని, హైదరాబాద్ నుంచి అవకాశం ఉన్నప్పుడు తప్పు చేసి పారిపోయి వచ్చిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు 3 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని 1 ఇంచు కూడా కదిలించలేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అమరావతిని అసలు కదిలిస్తామని ఎవరు చెప్పారు? మీ స్టాండ్ ఏంటో తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి గారు అని మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అడిగారు. చాలా స్పష్టంగా ముందు కూడా చెప్పారు, పరిపాలనా రాజధాని అమరావతి. ఎక్కడుంది డౌట్? అమరావతి వద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిందా? అక్కడ రైతులను మోసం చేసేది తెలుగుదేశం ప్రభుత్వం. అక్కడ రైతులను అడగండి. పోయినసారి 34,000 ఎకరాలు తీసుకున్నారు. రోడ్లు వేసారా? ఇలా ప్లాట్లు చేసి రైతులకు ఇచ్చారా? ఇవ్వలా. జగన్మోహన్ రెడ్డి గారిని అంటా ఉంటారు. సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇన్వెస్ట్మెంట్కి అనువుగా ఉంటుంది అని విశాఖపట్నంలో ఫైనాన్షియల్ క్యాపిటల్ అని పేరు పెట్టారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఎక్కడ వస్తున్నాయి? విశాఖపట్నమే కదా. గూగుల్ వచ్చిందని వైజాగ్ అనే దానిలో జీ కూడా గూగుల్ సింబల్ పెడితే అది అదానికి ఇచ్చి అదానీ గ్రూప్కి ఇచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్గా ఒప్పుకున్నారు, అవును అది ఇది ఒకటేనో అని డేటా సెంటర్కి. మేము చెప్పింది, మేము చేసింది మీరు దానికి రంగులు పూసారు తప్ప ఇప్పుడు కర్నూలులో బెంచ్ పెడుతున్నారా లేదా? హైకోర్టు బెంచ్ పెడుతున్నారా లేదా? మేము దానికి ఏం పేరు పెట్టాము? జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నాం. మేము ఎక్కడ
అమరావతి క్యాపిటల్గా ఉండటం లేదు అని మేము ఎక్కడన్నాం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే. మేమేం మాట మార్చలే. 34,000 ఎకరాలు కావాలని చెప్పి ఇప్పుడు మళ్ళా ప్రభుత్వంలో కూర్చొని మళ్ళీ 40,000 ఎకరాలు కావాలని పూలింగ్ కింద మళ్ళీ మరొకసారి రైతులను మోసం చేస్తున్నారు. రైతులే బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఓటు పడిందని సంకలు కొట్టుకుంటున్నారేమో. 40% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయి. రైతుల్ని ఎలా మోసం చేస్తున్నారు? పోయిన సంవత్సరం మిల్లర్లు దోపిడీ చేస్తున్నారు, రైస్ తరలిపోతుంది, రైతులకి సరైన ధర లభించటం లేదు అని గొంతెత్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తే సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల గారు కోపం వచ్చింది. మరి ఈ సంవత్సరం జరిగేది అదే తంతు. రైతులను అడగండి ఏ విధంగా నష్టపోతున్నారు. ఇది బహిరంగ రహస్యం. ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? అన్ని రంగాల్లో మహిళలకి ఉచిత బస్సు అన్నారు. ఆ బస్సు కోత పెట్టారు, ఎక్కడానికి వీలు లేకుండా చేశారు. స్టూడెంట్స్ రియంబర్స్మెంట్ అన్నారు, మొత్తం నిర్వీర్యం చేసి అసలు ఇవ్వకుండా మానేశారు. రోడ్డు ఎక్కుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజు చాలా తొందరలోనే ఉంది. ప్రతి రంగంలోనూ మోసం, ఇచ్చిన మాటకి విలువ లేకుండా ప్రతిదీ పక్కన పడేశారు. ఏమన్నా అంటే వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నాం, మాట ప్రకారం టెన్షన్గా ఎలక్షన్ జరగక ముందర 2 నెలలు కూడా కలిపి 3 నెలలు 4,000కి పెంచుతాం, ఈ 3 నెలలు కూడా ఒక్కొక్క 7,000 ఇస్తాము అని మొదటి నెలలో ఇచ్చి 4,000 ఇస్తున్నాము అన్నారు. మరి పేద ప్రజలకి ఒకప్పుడు కొంత భాగమే ఉండేది, 35,000 ఉండేది ఫీ రీయింబర్స్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం గవర్నమెంటే కడుతుంది, ఫుల్ రీయింబర్స్మెంట్ అని తీసుకొచ్చి ప్రతి పేదవాడు కూడా ఉన్నత విద్య చదవాలని ఆ స్కీమ్ తీసుకొని వస్తే మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న బకాయి నాకు సంబంధం లేదు అన్నారు. 19లో గవర్నమెంట్ మారినప్పుడు 2,100 కోట్ల బకాయి తెలుగుదేశం పెట్టిపోయింది. ఇదే ఉన్నత విద్య, ఇదే రీయింబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి చెల్లించారు. ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఈసారి 2,600 ఎంతో ఉంది, నాకు సంబంధం లేదు అన్నారు ఈ ప్రభుత్వం. 24 మేలో ఎన్నికలు అయిపోయినాయి, ఇంకో నెలకి 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల్లో రీయింబర్స్మెంట్ ఎంత ఇచ్చారు? 3 క్వార్టర్లు, అంటే 8 క్వార్టర్లకి 3 క్వార్టర్లు ఇచ్చారు. నిర్వీర్యం చేయటం కాదు, రైతులను మోసం చేశారు ప్రతి రంగంలో. 18 సంవత్సరాలు రాగానే అమ్మాయిలకి 1,500 అన్నారు, మర్చిపోయారు. నిరుద్యోగ వృత్తి 2,000 అని చెప్పింది పోయిన 14-19లో, ఈసారి 3,000కి పెంచారు, మర్చిపోయారు. ఈ మోసాల ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తూ ఉండరు.
గమనిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు అంటే ఎలక్షన్స్ రాగానే గద్దె దించే ప్రక్రియ చాలా దృఢంగా ఉంది ప్రజల్లో. ఇది గమనించే పురపాలక సంఘాలు టర్మ్ అయిపోయింది, స్పెషల్ ఆఫీసర్ని వేశారు వారం రోజుల ముందరే. ఎందుకు ఎన్నికలకు జరపటం లేదు? రేపు 2వ తేదీకి సర్పంచుల టర్మ్ అయిపోద్ది. ఎన్నికలు పెడతారా? పెట్టే దమ్ముందా? ధైర్యం ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ప్రజల్లో మీరిచ్చిన మాటకి, మీరు చేసిన మాయ మాటలు, మేనిఫెస్టోకి తగిన బుద్ధి చెప్తారని తెలిసి ఎన్నికలకు దూరంగా ఉంది. స్పెషల్ ఆఫీసర్ని పెట్టి నడిపిస్తాం. ఎందుకు ఎన్నికలు బెటర్? వెంకటగిరిలో జరుగుతున్న అవినీతి మీడియా మిత్రుల ద్వారా అవసరమైన దగ్గర తెలుగురాయపురంలో చూసాం. ఎలా అడ్డదిడ్డంగా రోడ్డు వేసుకొని నదిలోకే అక్కడ పోయినప్పుడు ఆ హిటాచీని కూడా దాచిపెట్టే ప్రయత్నం జరిగింది. గవర్నమెంట్కి విన్నవించాం. ఏం చేశారు? ఎన్జిటికి పోయాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు వేసింది. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాల్సింది మున్ముందు ఇలాంటివి పెను ప్రమాదానికి దారితీస్తాయి. ఏదో ఈరోజు ఉన్న ఇసుకని ఎత్తేసుకున్నాము, ఇక్కడే హైవే రోడ్ పక్కనే పెట్టుకుంటారు. దానికి పర్మిషన్ ఉందా అంటే ఉంది, చూపించడం అంటే చూపించరు. ఆఫీసర్లు ఉండరు. ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది, ఏం జరుగుతుంది ప్రజలందరికీ తెలుసు. అధికారులకి మీరు ప్రజల పక్షాన ఉండండి, న్యాయం చేయండి, తప్పు జరుగుతున్నప్పుడు వారించండి. అంతేగాని అధికార పక్షానికి వంత పాడుతూ తప్పులు చేయొద్దని మరొకసారి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ మరొకసారి మాటిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ తరఫున ఉంటుంది, మీకోసం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మేమందరం మీకు సేవ చేయడానికి ముందుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇచ్చిన హామీలు కొంగలో దొక్కి మాయ మాటలతో ప్రజలను మోసం చేసి గెలిచారు. అది ప్రజలకు తెలిసి వచ్చింది. ఇప్పుడు ఏ ఎలక్షన్ పెట్టినా ఏ లెవెల్లో కూడా అసలు డిపాజిట్ కూడా రాదు అని చంద్రబాబు నాయుడుకి మాత్రం చాలా స్పష్టంగా తెలుసు. మరి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఎందుకు పెట్టడం లేదు? అదే కదా అడిగింది. మున్సిపల్ ఎలక్షన్స్ ఎందుకు పెట్టడం లేదు? మామూలుగా వారి సమయం గడిచిన ఒక రోజు ముందర సాఫీగా జరగడానికి ఒకవేళ ఎలక్షన్స్ జరగకపోతే స్పెషల్ ఆఫీసర్ని పెడతారు. ఇక్కడ వారం 10 రోజుల ముందరే అనౌన్స్ చేస్తారు. అందుకని ప్రజల్లో పోతే చేతికారం, డిపాజిట్ కూడా దక్కదు. మళ్ళీ వెంకటగిరిలో 25 స్థానాలకి 25 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలిసి, అంటే ఇదొక్కటే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే పరిణామం ఎదురవుతుందని తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేశారు. దీన్ని ఇండెఫినెట్గా చేయడానికి లేదు. ఒక కారణంతో 6 నెలల సమయం ఉంటుంది.
ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు 6 నెలలు అంటారు, ఆ సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్ అంటారు. సో ఎలక్షన్స్ జరపలేదు, ఆ ధైర్యం లేదు ఈ ప్రభుత్వానికి. మరి ఎలక్షన్సే జరపనప్పుడు మా స్టాండ్ ఏముంటుంది? మేము 100% మళ్ళీ 25 స్థానాలు గెలుస్తామని వెంకటగిరిలో మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. వీళ్ళకందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులకు, కుటుంబ సభ్యులకు, అలాగే ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా ఈ పదవి విరమణ కాలం సన్మాన సందర్భంగా ఈ కౌన్సిలర్స్ పర్టికులర్గా వార్డు ప్రతినిధులైతే ఏదన్నానో వాళ్ళు ఎంతో కష్టపడి వెంకటగిరి ప్రజల అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారు. చాలామంది కూడా వాళ్ళ అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు నాకు కూడా కొంతవరకు షేర్ చేయడం జరుగుతూ ఉండేది. చాలా కష్టపడి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎన్నికైన ఈ వార్డు ప్రతినిధులు అలాగే ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా కంటిన్యూ అయ్యి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళు ఒకే నిబద్ధతతో కష్టపడి పనిచేసి వాళ్ళకు ప్రజలు ఇచ్చిన బాధ్యతని పరిపూర్ణంగా నిర్వర్తించడానికి వాళ్ళు ఈ 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి పనులే దానికి కారణంగా చెబుతున్నాను. అలాగే ఈరోజు పదవి విరమణ అవసరం అనేది ప్రజలు ఇచ్చిన బాధ్యత మాత్రమే, కానీ పార్టీ ఇచ్చిన బాధ్యత వాళ్ళకి ఎప్పుడు నిండుగా ఉండాలని, రాబోయే మళ్ళీ మున్సిపాలిటీ పంచాయతీ ఎలక్షన్లో పర్టికులర్గా వెంకటగిరి మున్సిపాలిటీ ఎలక్షన్లో మళ్ళీ వాళ్ళే వార్డు ప్రతినిధులుగా వచ్చి మళ్ళీ ఇంకా అభివృద్ధి పనులు చేయాలని నేను ఆకాంక్షిస్తూ వాళ్ళకి శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తూ ఉన్నాను. సో వాళ్ళు ఎంతో వార్డు లెవెల్లో ఉన్న వెంకటగిరి అభివృద్ధి పనుల్ని ఎంత నిబద్ధతలు చేశారు అంటే కాలువలు కావచ్చు, మంచినీటి సరఫరాలు కావచ్చు, రోడ్డు పనులు కావచ్చు, ప్రజలకు వాళ్ళకి అండగా ఉండటం, అలాగే పార్టీకి కూడా వాళ్ళు ఒక బలంగా నిలబడి కొన్ని కష్టకాలాల్లో కూడా వాళ్ళు మేము ఉన్నాము, మనకు పార్టీ ముఖ్యం, పార్టీ కోసం మనం నిలబడి ప్రజల కోసం, ప్రజలు ఎదుర్కొన్న కష్టాల కోసం వాళ్ళు నిలబడినందుకు మరోసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్లో వాళ్ళు మంచి మెజార్టీతో గెలవాలని, దానికి రామన్న తోడుగా, రామన్నతో పాటు నేను అలాగే కల్పనక్క ఈరోజు మన అబ్జర్వరు, ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు. సార్ చెప్పారు. సో వీళ్ళందరం మేమందరం కూడా వార్డు ప్రతినిధులు అందరం కూడా మేము తోడుగా ఉండి మంచి మెజార్టీతో మీ అండతో గెలిపించుకుందామని ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా పదవి విరమణ చేయటము, వాళ్ళు నిర్వహించిన ఈ 5 సంవత్సరాల బాధ్యతలు ఒక ప్రైజ్లెస్ కృతజ్ఞతలుగా, అంటే వెలకట్టని కృతజ్ఞతలుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక బాధ్యతగా తీసుకొని మన ఇన్ఛార్జి వర్యులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్న చక్కగా నిర్వహించడం, వాళ్ళని సన్మానించుకోవటం, ఆ సన్మానానికి మన వెంకటగిరి అబ్జర్వర్ మన కల్పరత్న రెడ్డి గారు రావటం, ఇది ఒక పండగ వాతావరణం లాగా వాళ్ళు చేసిన ఈ మంచి పనులకి ఈరోజు వాళ్ళలో ఆనందం, అందరూ వాళ్ళకి మద్దతు ఇవ్వటం, ఇది ఒక పూర్తి బాధ్యతగా వాళ్ళకి సంతోషం వాళ్ళని చూస్తే అర్థమైంది నాకు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడాను మనకి ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పుడు కూడాను వైఎస్ఆర్సీపీలో వాళ్ళు గెలిచారు. అలాగే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది, వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇక్కడ రిటైర్డ్ అవుతున్నారు. సో టీడీపీ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ బాధ్యతని ఎక్కడ వెనకడుగు వేయకుండా వాళ్ళు పూర్తిగా నిర్వర్తించారు. ఇది కల్లారా మనం అందరం చూసాము. అలాగే ఈ మున్సిపల్ 25 వార్డులో వచ్చిన కష్టాలన్నీ కూడా వాళ్ళ భుజాల మీద వేసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయటం, ప్రజలతో మమేకమే ఉండటము, అలాగే వచ్చిన ఇబ్బందుల్లో కూడా ఏకదాటిగా నిలబడి పార్టీకి మేము ఉన్నామని ఎప్పటికప్పుడు సంకేతాలు ఇవ్వటము, రామన్న ఆధ్వర్యంలో వాళ్ళందరూ ఒక మంచి హెల్తీ ఎన్విరాన్మెంట్గా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడం నేను ఒక అద్భుతంగా మనం చూడవచ్చు. అలాగే ఇప్పుడు కొత్తగా ప్రతి ఒక్కరికి కూడాను డిజిటల్ కార్డులు, ఐడి కార్డులు కూడాను కార్యకర్తలందరికీ, కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఒక గుర్తింపు ఇవ్వాలి అని ఒక వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయం. అందరూ కూడాను చక్కగా వాళ్ళ పదవులతో పాటు కార్యకర్తలు కూడాను వాళ్ళ ఐడి కార్డులు తీసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకొని ఆనందంగా ఉండటం అనేది ఇది మంచి పరిణామం.
అలాగే స్టేట్లో జరుగుతున్న కార్యక్రమాలు, స్టేట్లో జరుగుతున్న ఈ అధికార పార్టీ దుర్వినియోగం కానీ, వాళ్ళు చేస్తున్న ఈ మన అసత్య ప్రచారాలు కానీ, ఏదైతే అబద్ధాలతో కూటమి ప్రభుత్వం వచ్చిందో వాటి గురించి రామన్న చక్కగా వివరించారు. సో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రజల కోసం నిలబడుతుంది. అలాగే వెంకటగిరిలో ఒక రకంగా చెప్పాలంటే దేనికైనా ఒక ఆవగింజంత అదృష్టం ఉండాలి. మన ఎమ్మెల్యే గారికి ఆకాశం అంత అదృష్టం ఇచ్చారు మన వెంకటగిరి ప్రజలు. కానీ అదే అర్థంగా తీసుకొని ఇక్కడున్న ప్రజలందరినీ అష్ట కష్టాలు పెడుతున్న విధానం ప్రతి మీడియాలో మనం చూస్తున్నాం. ప్రతిదానికి ఒక రేటు కట్టడం, ప్రజాపాలన వదిలేసేసి ధనపాలన చేస్తున్న ఈ వెంకటగిరి నియోజకవర్గంలో అందరూ ప్రజలు గమనిస్తున్నారు. అంటే నెక్స్ట్ టైము ఎమ్మెల్యే అవ్వాలా లేదా ఎమ్మెల్యే అవ్వకపోయినా పర్వాలేదు, ఇది నా అవకాశంగా భావించి ఇలా పరిపాలించడం అనేది చాలా బాధాకరం. సో వీళ్ళకందరికీ కూడా తోడుగా ఉండి ఆయన మంచి పరిపాలన చేయాలని, అవసరమైతే ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో అవసరమైతే మేము కూడా ఆయనకి సపోర్ట్ చేయడానికి అండగా ఉంటాం. మంచి పరిపాలన చేయాలని మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాల కోసమే మనం నిలబడాలి. సో ఆ కష్టాలకి మేమంతా అండగా ఉంటాము. ఈరోజు ఈ సందర్భంగా ఈ మీడియా ముఖంగా తెలియజేయటం సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా నాయకుల్ని సన్మానించుకోవడం అనేటువంటి ఒక సాంప్రదాయ పద్ధతి ఒక నిర్మల్ కుటుంబానికి ఉంది అని నాకు తెలిసింది. నాకు తెలిసినంత వరకు ఈ విధంగా ఈరోజు అయిపోయినటువంటి కౌన్సిలర్ని కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, పిలిచి సత్కరించి గౌరవించుకోవడం అనేది నేనైతే గురు నియోజకవర్గంలో చూడలేదు. వెంకటగిరిలో ఉందా అని అడిగితే ఉందమ్మా, అమ్మ సార్ పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి కూడా చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. దీన్ని బట్టి ప్రజల్ని కావచ్చు, చిన్న స్థాయి నాయకులు కావచ్చు, గౌరవించడం అనేది వాళ్ళ యొక్క కుటుంబ సాంప్రదాయంలోనే ఉంది అని మనందరం చాలా సంతోషంగా చెప్పుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అట్టడుగు స్థాయి నుంచి కూడా అధికారం అందుబాటులో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తులకు సైతం రాజకీయాల్లో పిలిచి టికెట్ ఇచ్చి గెలిపించి వాళ్ళ స్థాయిని బట్టి కౌన్సిలర్లుగా, మండల స్థాయి నాయకులుగా, జెడ్పీటీసీగా, ఎంపీటీసీగా తీర్చిదిద్దడం జరిగింది. అటువంటి గొప్ప సాంప్రదాయం కలిగినటువంటి పార్టీలో నడుస్తుందని మనందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు కౌన్సిలర్లందరూ కూడా వారి యొక్క మనోభావాలు తెలియజేస్తున్న సందర్భంలో నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ యొక్క పెద్దలు చేసినటువంటి అభివృద్ధితో పాటుగా కేవలం ఒక్క సంవత్సరం కాలంలోనే చాలా తక్కువ సంవత్సరం, అది కూడా లాస్ట్లో దాన్ని మనం చెప్పాలంటే ఎలక్షన్ ఇయ్యేటట్టు చెప్పుకోవచ్చు. చివరిలో 5 సంవత్సరాలు అయిపోయేటప్పుడు ఒక సంవత్సరంలో ఆయనకు అవకాశం వచ్చినప్పటికీ కూడా రామ్ కుమార్ రెడ్డి గారు వెంకటగిరి నియోజకవర్గానికి చాలా చేశారు, చేసి చూపించారనేటువంటి విషయాన్ని మీరందరూ వినేటప్పుడే కౌన్సిలర్లందరూ కూడా చెప్పడం జరిగింది. మరి అదే విధమైనటువంటి అవకాశం మన నాయకుడికి 5 సంవత్సరాలు కనుక మనకు కనిపిస్తే వెంకటగిరి రూపురేఖలు మారిపోతాయి అని చెప్పేందుకు మనకు ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనందరం కూడా ఇటువంటి మంచి నాయకుడిని ఎంతైనా గెలిపించుకుని అత్యధిక మెజారిటీగా గెలిపించుకుని అది కూడా ఇదేటువంటి ఉత్సాహాన్ని, ఇదేటువంటి ఆనందాన్ని, ఈ రాబోయే 3 సంవత్సరాల ఐక్యతని మనందరం కూడా కలిసిమెలిసి నడవాలి. ఈ ఎన్నికల అయ్యేంత వరకు కూడా రామ్ కుమార్ రెడ్డి గారికి మనందరం చేదోడు వాదోడుగా నడవాలి. ఆయన రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచేందుకు కూడా వస్తాము అని ఈ సందర్భంగా మీ అందరి పక్షాలు నేను ఆయన ప్రమాణం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఇవ్వబోయే మొట్టమొదటి కార్యక్రమం మన వెంకటగిరి నియోజకవర్గం, అది కూడా అత్యధిక మెజారిటీతో అందిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అదే మన ప్రధాన కర్తవ్యంగా ముందుకు నడవాలి అని మనందరం కూడా నిజంగా పార్టీ చాలా కష్టకాలంలో ఉంది. ఇటువంటి సమయంలో కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైతే పార్టీకి వెన్నంటి, పార్టీ నాయకులకు వెన్నంటి నడుస్తారో వాళ్ళు రేపు ఎన్నికలైన తర్వాత ఖచ్చితంగా మొట్టమొదటి స్థానంలో ఉంటారు. ఈ సందర్భంగా మీకందరికీ మరొకసారి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి కౌన్సిలర్ చెప్పినట్టుగా ఈరోజు వెంకటగిరి పట్టణ పరిస్థితి తీసుకుంటే ఇది చేశారు అని మనం ప్రత్యేకంగా వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేకుండా మొన్ననే వారు తిరిగిన సందర్భంలో నేను గమనించిన ఒక చిన్న విషయాలు మీకు తీసుకొస్తా ఉన్నాను. ఈ పట్టణంలో ఒక రోడ్డు వేసినా, ఒక ఇంటి కట్టినా, ఏది కట్టినా ఈ కుటుంబం నుంచి వచ్చినటువంటి పెద్ద ఆయన కానీ, రాజలక్ష్మి గారు కానీ వేశాలు తప్పితే
అంతకు మించిన అభివృద్ధి ఏమీ జరగలేదు అని వార్డు ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చినటువంటి సందర్భాలు నేను నిజంగా ప్రత్యక్షంగా నేనే చూశాను. కాబట్టి నిజంగా కూడా ఇటువంటి మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాసుని మనం నాయకులుగా గెలిపించి ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ ఈ 5 సంవత్సరాలు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కలిసిమెలిసి నడిచి వార్డు ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఎమ్మెల్యేలు ఉన్నా చైర్మన్లు ఉన్నా ఎవరున్నా ఉదయం లేస్తే వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి కనిపించేది సేవ చేసేది కౌన్సిలర్లే. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పదవీ సందర్భంగా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదే విధంగా మీరందరూ కూడా పార్టీ జెండాని 3 సంవత్సరాలు మొయ్యాలని మీ యొక్క కర్తవ్యం ఈ రోజుతో పూర్తయిందని భావించకుండా తిరిగి మన నాయకులు గెలిచేంత వరకు కూడా మీ యొక్క అహర్నిశల శ్రమ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రత్యేకత ఉంది. 25కి 25 వార్డులు గెలిచినటువంటి ప్రత్యేకమైన మున్సిపాలిటీ ఇది. అదేవిధంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అవిశ్వాసం పెట్టి దాన్ని వీడిపోయేలా చేసుకున్నటువంటి కౌన్సిల్ కూడా ఇదే. అటువంటి మంచి కౌన్సిల్ని పదవి విరమణ చేసిన సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా వాళ్ళకి సన్మానం చేసుకుని వాళ్ళని సత్కరించినందుకు రామ్కుమార్ రెడ్డి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదే విధంగా ఏ ఐక్యతతో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాతో మీరందరూ గెలిచి 5 సంవత్సరాలు నడిచారో అదే విధమైనటువంటి ఐక్యతతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, రామ్కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకునేంత వరకు కూడా మీరందరూ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ప్రజల పక్షాన ప్రజలకు అందుబాటులో ఉండాలి. వైసీపీ అందించేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. సభ్యుల కోసము జరిగినటువంటి ఎన్నికలలో మా అందరికీ పార్టీ టికెట్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మమ్మల్ని బరిలోకి ఇచ్చినటువంటి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మాకు ప్రధానమైనటువంటి వెంకటగిరి సంస్థానాధీశులు శ్రీ వెలుగొంటి సాయి కృష్ణ యాజకుల వారికి, అలాగే పెద్దలు శ్రీ వెలుగొంటి సర్వజ్ఞ కుమార్ కృష్ణ యాజకుల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి ఫైట్లో అందరూ కూడా పార్టీ శ్రేణులు కింద నుంచి పైదాకా ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క గెలుపుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యులు కూడా కష్టపడడం జరిగింది. అలాగే నాకు సంబంధించినంత వరకు మేము 4వ వార్డులో గెలుపడం జరిగింది. మాకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా, అలాగే మాతో వెన్నట్టు ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా మనసులో పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ పార్టీకైనా కూడా కార్యకర్తలే కొనాలి. అయితే ఇక్కడ మేము దాన్ని సాగించినటువంటి 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఆటుపోట్లు, అనేకమైనటువంటి సవాళ్ళను కూడా ఎదుర్కోవడం జరిగింది. అవన్నీ కూడా గడిచిన ఈ 5 సంవత్సరాలలో ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి విషయం లేదు. అయితే మా వాటికి సంబంధించి నేను నాకు సిగ్గువంచన లేకుండా పెద్దలందరి యొక్క సహాయ సహకారాలతో పార్టీ యొక్క జెండా నీడన మేమందరం కూడా అనేక పనులు చేయడం జరిగింది. అయితే ఇంకా ఎంత చేసినా కూడా చేయవలసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి, మిగిలి ఉన్నాయి. అయితే ఈ 2024వ సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
వేదిక ద్వారా ప్రజలందరూ గ్రామంలో వారి సమస్యల్ని అక్కడ విడమరించే క్రమంలో కొంచెం గట్టిగా స్పందించే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ప్రజాప్రతినిధులు అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అందులో భాగంగా తప్ప వేరే ఏం కావాలని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను. ఇంకొకటి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి మాటని మేము ఇంకా తప్పగా పాటించామని చెప్పేసి నేను ఇక్కడి నుంచి సమావేశంగా తెలియజేస్తున్నాను. ఉదాహరణకి నా మీద పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు పెద్ద శ్రీ మైనంపాటి వెంకటరమణ గారు నా చేతిలో 400 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి వెంకటరమణ గారికి నేను స్వయంగా దగ్గరుండి పెన్షన్ శాంక్షన్ చేసి తీసుకెళ్లి నేనే కాదు నాతో పాటు ఉన్నటువంటి నా సచివాలయ సిబ్బంది ఆయన ఇంటికి తీసుకెళ్లి గౌరవంగా ఆయన చేతుల్లో పెన్షన్ పెట్టాము. ఇది మా వైసీపీ యొక్క పార్టీ యొక్క బ్రాండ్ అని చెప్పేసి నేను ఈ వేదిక సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా మా కౌన్సిలర్స్ అందరూ కూడా 1వ వార్డు నుంచి 25వ వార్డు ఉన్నటువంటి ఏ కౌన్సిలర్ కూడా ఏ ఒక్క పార్టీ వీళ్ళు తెలుగుదేశం కానీ వీళ్ళు జనసేనని కానీ వీళ్ళు బీజేపీ అని కానీ లేదు వీళ్ళు సిపిఐ సిపిఎం కానీ ఇతరత్ర ఎటువంటి వేషగాలు లేకుండా కూడా మేము పనిచేస్తామని చెప్పేసి నేను సగర్వంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదంటే రామకుమారి గారికి మేమందరం కూడా రుణపడుతున్నాం. మేము నుంచి ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా అందరిని సన్మానించడానికి మేము చాలా గర్వంగా సంతోషపడుతున్నాం. అదేవిధంగా మొదటిగా నా వారంలో నాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి సోదర సోదరులందరికీ నా సంఘాలందరికీ అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి నేను శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నా వార్డులో ప్రత్యేకత ఉన్నది. ఈ 8వ వార్డులో జనార్దన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకోవడమే ఈ వార్డుకు దక్కిన ప్రత్యేక గౌరవం. ఆ గౌరవంతో పాటు ఈ వార్డులో పెరియవరం పంచాయతీగా ఉన్న వెంగళూరు పంచాయతీ కంటే కూడా సెకండ్ పంచాయతీ ఉన్నారు. జనాభాలో కూడా 2వ పంచాయతీ ఉన్నారు. ఆ పంచాయతీకి మా తండ్రి గారి సాక్షాత్ సెంచరయ్య 3 సార్లు వార్డు మీద గెలిపించారు ప్రజలు. అదేవిధంగా ఒకసారి సర్పంచ్ వయసు గెలిపించారు, ఒకసారి సర్పంచ్ గెలిపించారు. మొట్టమొదటిగా మున్సిపాలిటీ అయినప్పుడు ఆ మున్సిపాలిటీకి రాజలక్ష్మ ఎంతో సేవ చేసి ఎంతో కష్టపడి నా భార్యను కౌన్సిలర్ గెలిపించింది. నన్ను మళ్ళా 2021లో మన 8వ వార్డులో ఎస్సీ జనరలైతే నన్ను ఎదుర్కొన్నారు. అదేవిధంగా నేను నా కుటుంబం వాళ్ళు నా కుటుంబం అందరూ కూడా నా కుటుంబంలో సరే 8వ వార్డు ప్రజలకి సేవ చేసేదానికి మేము ఎప్పుడు తీయగలం. మాకు పదవి ఉన్నా పదవి లేకపోయినా మేము ఎప్పుడు 8వ వార్డు ప్రజలకి సేవకులు మాత్రమే మేము వెళ్ళిపోతాం. ఎందుకంటే మాకు ఈ వార్డులో మా పెద్దలు సంగతి పక్కన వెళ్తే మళ్ళా అది చెప్తున్నాం. నా భార్య మొట్టమొదటిగా గెలిచినప్పుడు రాజలక్ష్మి మాకు ప్రత్యేక ప్రణాళిక మాకు ప్రకటించింది. ఆమె మొట్టమొదటిగా మీ వార్డులో నీ భార్య గెలిచిన తర్వాత నీ భార్య కోసం వాడుకున్నప్పుడు అక్కడ అందరూ వాడుకుని మాకు ముందు ఉన్నారు. భార్య మొట్టమొదటి ఎస్సీకి ముందు నీళ్ళు నేర్పించని చెప్పి ఆమె స్వయంగా ఆమె ఆలోచన చేసి మా ఎస్సీ కాలనీకి డైరీ పెయింటింగ్ చేసి ఇది పెయింట్ చేసి ఇంటిని కుళాయించి అన్ని విధాలుగా వాటికి ఇంటికి రోడ్ చేసి ఎన్ని విధాలు ఉపయోగపడతాం మా ఎస్సీ కాలనీకి ఆమె ఎనలేని సేవ చేసింది. ఆమె చేసి మా సేవకి మా వార్డు తగ్గించడానికి జరగడానికి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ మా సేవకి ఆ బిడ్డలు ఎంతో ఉన్నతస్థాయి పెరగాలని భగవంతుడు వాళ్ళ మంచి ఆశీర్వాదం అందించాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా మా పిల్లలు ఎస్సీ కాలనీ కూడా జనార్దన్ అయ్యాము మాకు 6 వ్యవసాయాలు ఇప్పించారు. 6 వ్యవసాయాలు ఇప్పించిన తర్వాతనే మా తండ్రి సహాయ సహకారాన్ని ఆయన అందించాడు. ఆ తర్వాత రాజలక్ష్మి నా భార్య కౌన్సిలర్గా రాజలక్ష్మి ఎస్సీ కాలనీకి వాటర్ పంపింగ్ నేర్పించి వీధి నేర్పించింది, వీధి కుళాయి నేర్పించింది, హౌసింగ్ హాల్ నేర్పించింది, లైట్ నేర్పించింది. అంటే ఆ సేవకి చెప్పండి నాకు అర్థం కావట్లేదు. ఆ సంతోషం నేను ఆపుకోలేకపోతున్నాను. కాబట్టి మీరు ఎప్పటికీ నేను కుటుంబానికి శాశ్వతంగా నిలబడుతున్నాను. నాకు
నమ్మకాన్ని మనం ముందుకు చూపించాలంటే రేపు రాబోయే ఎన్నికల్లో మనం కష్టపడి గెలుచుకోవాలి. అదే కాదు జనార్దన్ గారు 25 వార్డుల్లో వారు చేసిన సేవలు ఎప్పుడైనా మర్చిపోవచ్చు. మొట్టమొదటిగా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నికలకి ఫస్ట్ మొట్టమొదటి అయిన తర్వాత అంగన్వాడీ సెంటర్ చూపించారు. అంగన్వాడీ సెంటర్ వచ్చిన తర్వాత ఆ అంగన్వాడీ సెంటర్ ప్రాజెక్ట్ ఆఫీస్కే 20,000 మంది ఈరోజు స్థానికులు, 2,000 మంది ఈరోజు స్థానికులు ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆ కుటుంబానికి జీవన
ఈ జాతరని రాష్ట్ర పండుగ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక సంవత్సరంలోనే చేయగలిగామంటే ఇంకా అన్నకి అధికారం వచ్చి అన్న ఎమ్మెల్యే అయితే మన వెంటనే రూపురేఖలే మారుస్తారని అందరూ నమ్మాలి. నాకు నమ్మకం ఉంది. అలాగే జగనన్న పాదయాత్ర చేసేటప్పుడు ప్రతిరోజు డైరీ రాసుకునేవాళ్ళు. మన నాగకుమారి గారు గడప గడప కార్యక్రమం చేశారు. అప్పుడు ప్రజలు
ఈరోజు చెప్పుకోవాల్సిన అవకాశం వచ్చిందని చెప్పుకుంటున్నారు. మళ్ళా ఏంటంటే ప్రతి ఒక్కరికి మా వాళ్ళు ప్రతి ఒక్కరికి జగనన్న కాలనీలోని ఇల్లు 3,000 శాంక్షన్ అయితే మా వాళ్ళు వచ్చి కనీసం ఉన్న ఇల్లు శాంక్షన్ చేసిన ఘనత వాళ్ళు. వాళ్ళు ఇంకోటి పింఛన్లు తీసుకుంటే ప్రతి ఒక్కరికి పింఛన్లు పింఛన్ కనుక వాళ్ళే గర్వంగా చెప్పుకోగలుగుతారు. పొలాలు ఏంటంటే అందరికీ నాకు విషయం ఏంటంటే ఇప్పటికీ వచ్చి చనిపోవాలి కానీ యాక్సిడెంట్లో చనిపోవాలి కానీ ఇప్పటికీ ఒక పింఛన్ కూడా ఇచ్చిన ఘనత లేదు ఈ తెలుగుదేశం పార్టీ, ఈ ఊళ్ళో ప్రభుత్వం. దయించి మీరు తెలుసుకోవాల్సిన కోరుతున్నాం. అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన కష్ట అప్లికేషన్ పెట్టిన ఒక నెల గంట పింఛన్ వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మా గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు పెట్టిన ఈ రోజు ఒక తత్వాన్ని మనం తీసేయాల్సిన ప్రతి ఒక్క పథకంలో అమ్మఒడి అన్ని ప్రతి ఒక్క ఇళ్లలో లబ్ధి పొందారు అనేది మనం గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి మేము ప్రజలకు ఈ రోజు ఏమన్నా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఒక్క నిమిషం